హై గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈ రోజు వచ్చేసి మనం క్లాస్లో మనం ఎస్టర్డే వచ్చేసి ఎడిట్ బటన్ వరకు సేవ్ వరకు మనం చూసాము. ఆ, ఓకే. సేవ్ కొడితే సేవ్ అవుతుంది. సో ఈ ఫంక్షనాలిటీస్ అన్ని ఎస్టర్డే ఈ వ్యూ డేటా ఈ మనం ఈ డిజైన్ అంతా పెట్టాము. సో ఇది కూడా యాడ్ చేసాం మనం ఈ డాష్ బోర్డ్ అనేది దీన్ని అంతా. సో ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ మెయిన్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ చూపిస్తాము. సో దీన్ని డాష్ బోర్డ్ అంటాము. సో ఈ డాష్ బోర్డ్ ఎట్లా డిజైన్ చేసాము ఏముంది అనేది మనం చూద్దాము. సో ప్రస్తుతానికి ఎస్టర్డే అయితే మనము ఎడిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత సేవ్ పెట్టాము. సో ఓకే, క్యాన్సిల్ బటన్ మనం ఎనేబుల్ చేయలేదు. అదే సింపుల్. మనకి క్యాన్సిల్ బటన్ పెట్టాలంటే ఫస్ట్ క్యాన్సిల్ బటన్ పెట్టేసి తర్వాత యాక్టివ్ ఇన్యాక్టివ్ చూద్దాము. సో యాజ్ సింపుల్ యాజ్ క్యాన్సిల్ బటన్ అంటే మీకు జస్ట్ లొకేషన్ మీరు ఆల్రెడీ చూసారు. సో ఫస్ట్ దాంట్లో సో జస్ట్ సింపుల్ గా నేను బిగ్ ఫంక్షన్ కాల్ చేస్తాను. ఓకే, సో అది పెట్టేసి నెక్స్ట్ యాక్టివ్ ఇన్యాక్టివ్ గురించి డిస్కస్ చేద్దాము. ఓకే, సో ఇట్లా మినిమైజ్ చేసుకోండి. మీకు కావాలంటే కోడ్ సింపుల్ గా కనిపిస్తుంటాయి మన ఫంక్షన్స్ అన్ని. సో చూడండి, ఇది సింపుల్ ఆన్లైన్ బటన్ క్యాన్సిల్ ఎవరైనా క్లిక్ చేస్తే జస్ట్ మనము రీడైరెక్ట్ చేస్తున్నాం. ఎక్కడికి చూడండి, ఎక్కడికి రీడైరెక్ట్ చేస్తున్నాం? ఫుల్ ఎంప్లాయ్ డేటా. చూడండి, మన కంట్రోలర్ వచ్చేసి ఫుల్ ఎంప్లాయ్ కంట్రోలర్. సో ఏ వ్యూ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం? వ్యూ ఫుల్ ఎంప్లాయ్ డేటా. మళ్ళీ జస్ట్ పేజ్ రీలోడ్ చేస్తున్నాం అంతే. ఆ బటన్ క్యాన్సిల్ చేస్తే ఏం జరుగుతుందంటే జస్ట్ పేజ్ రీలోడ్ చేస్తున్నాము. ఒకసారి చెక్ చేద్దాం, చూద్దాం. ఓకే, చూడండి, ఎడిట్ చేసి సంథింగ్ నేను ఏదో చేంజ్ చేసిన సమ్ టెస్ట్ ఏదో పెట్టేసినాను. బట్ నాకు సమ్హౌ నాకు ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ విత్ దిస్. సో అట్లాంటప్పుడు నేను క్యాన్సిల్ బటన్ క్లిక్ చేసినానంటే చూడండి, యాజ్ టీస్ మళ్ళీ ఫ్రెష్ డేటా అది సేవ్ అవ్వదు. జస్ట్ మళ్ళీ పేజ్ లోడ్ అవుతుంది. మనం ఎడిట్ చేసినంత ఫ్రెష్ గా లోడ్ అవుతుంది అనమాట. ఓకే, సో అది నెక్స్ట్ వచ్చేసి వన్ సెకండ్ గైస్, సంథింగ్ ఇస్ డిస్టర్బెన్స్ ఇస్ కమింగ్. జస్ట్ సో గైస్, యా, సో అలా మనము క్యాన్సిల్ బటన్ చూసాము. సో ఇప్పుడు యాక్టివ్ బటన్. సో ఇప్పుడు యాక్టివ్ బటన్ ఏంటంటే మామూలు ఫంక్షనాలిటీ ఏం జరుగుతుందంటే ఈ యాక్టివ్ బటన్ క్లిక్ చేస్తే సో మనకి ఇక్కడ ఒకవేళ ఇన్యాక్టివ్ ఉంటే ఆ రికార్డ్ యాక్టివ్ అవుతుంది. ఒకవేళ యాక్టివ్ ఉండేది ఇన్యాక్టివ్ అవుతుంది. ఓకే, ఓకే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అనుకో, దీంట్లో ఈ బటన్ క్లిక్ చేంజ్ ఏదైనా మనం చేసినప్పుడు ఫంక్షనాలిటీ ఇది ఇన్యాక్టివ్ అయితే ఇక్కడ రెడ్ ఫ్లాగ్ రెడ్ సింబల్ లోడ్ అయింది. ఇట్లా ఈ సింబల్ లోడ్ అయింది. ఒకవేళ యాక్టివ్ ఉంటే గ్రీన్ సింబల్ లోడ్ అయింది అనమాట. ఓకే, సో మనం ఆబ్వియస్ గా ఇప్పుడు ఈ ఫీల్డ్ ని ఇన్యాక్టివ్ చేస్తే ఇది కూడా ఆటోమేటిక్ గా రెడ్ ఇమేజ్ లోడ్ అవుతుంది అనమాట. సో ఇదేమి ఇది డేటాబేస్ నుంచి వచ్చే కాదు కాలము స్టేటస్ సిగ్నల్ అనేది. జస్ట్ మనకు ఓకే ఐడెంటిఫై ఓకే యాక్టివేటర్స్ అట్లా చూస్తేనే విజిబిలిటీ బాగుండడానికి ఇది పెట్టుకున్నాము. సో ఇప్పుడు ఏంటంటే ఈ స్టేటస్ సిగ్నల్ అనేది జస్ట్ మనము డేటాబేస్ నుంచి రాదు. ఇది సేమ్ ఈ వాల్యూని బేస్ చేసుకుని ఇది ఈ రికార్డ్ లోడ్ చేసేటప్పుడే ఈ స్టేటస్ వాల్యూ లోడ్ చేసుకుని ఇఫ్ ఇది ఇన్యాక్టివ్ అయితే ఇది స్టేటస్ సిగ్నల్ రెడ్ అని పెట్టింటాము, రెడ్ ఇమేజ్ లోడ్ చేస్తాము. యాక్టివ్ అయితే గ్రీన్ ఇమేజ్. అది కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి. మన వ్యూలోకి వెళ్తే చూడండి. సో వ్యూ ఫుల్ ఎంప్లాయ్ డేటాలో ఇక్కడ మీరు చూడండి, స్టేటస్ సిగ్నల్ అనేది స్టేటస్ కాలం కన్నా ముందు ఉంది. స్టేటస్ సిగ్నల్ అనేది ఈ స్టేటస్ సిగ్నల్ కి డేటా ఎట్లా బైండ్ చేస్తాం అనేది చూద్దాం ఇప్పుడు. ఓకే, సో స్టేటస్ కన్నా ముందు చూడండి, ఈ స్టేటస్ కన్నా ముందు ఇది బైండ్ చేస్తాను. చూడండి, జస్ట్ అది ఈ వాల్యూ ఇక్కడ ఏదైతే వస్తుందో దానికి ముందర ఒక ఇఫ్ కండిషన్ పెట్టుకుని ఒక టీడీ ఎక్స్ట్రా రాసుకున్నా అంతే. సో దీనికి ఇక్కడ ఒక టీహెచ్ ఎక్స్ట్రా ఒక హెడ్డింగ్ తీసుకున్నా. సో ఈ కాలంకి ఏం డేటాబేస్ తో సంబంధం లేదు. ఆల్రెడీ ఇక్కడ వచ్చే వాల్యూలో దీన్ని బట్టి ఇది ఒకవేళ యాక్టివ్ అయితే నేను మన ఫోల్డర్లో కంటెంట్ అనే ఫోల్డర్లో నేను ఒక ఇమేజెస్ ఫోల్డర్స్ యాడ్ చేశాను. సో మీకు ఒకవేళ మీ సొల్యూషన్లో లేకపోతే ఓకే ఈ 2 ఇమేజెస్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు యాడ్ చేశాను. సో అందుకే మనకు వర్క్ అవుతుంది. ఓకే, సో మీకు తర్వాత నేను ఇమేజెస్ షేర్ చేస్తాను. ఓకే, అండ్ ఎనీహౌ ఈ సొల్యూషన్ మీకు షేర్ చేస్తాను కాబట్టి ఎండ్ ఆఫ్ ద వర్డ్స్ సో మీకు అవైలబిలిటీ ఉండొచ్చు. నో వరీ. ఓకే, సో ఈ కంటెంట్ ఫోల్డర్ లో ఇమేజెస్ అనే గ్రీన్ జేపీజీ లోడ్ అవుతుంది అనమాట. ఓకే, ఎల్స్ అయితే యాక్టివ్ అయితే గ్రీన్ ఇమేజ్, లేదు ఎల్స్ అయితే రెడ్ ఇమేజ్ అనమాట. సో అవి లోడ్ అవుతుంది. ఓకే, సో సో ఇది అంతే ఈ కాలము. సో ఇప్పుడు యాక్టివ్ బటన్ క్లిక్ చేస్తే ఇవి రెండు చేంజ్ అవుతాయి కాబట్టి దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఓకే,
సో ఇది ఇంప్లిమెంటేషన్ పెడదాం, ఎట్లా రావుతాం అనేది ఈ కోడ్ మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో యాక్టివ్ బటన్ పెట్టాలంటే ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలి, దీనికి ఈ బటన్ క్లిక్ చేస్తే ముందు ఫస్ట్ jQuery ఫంక్షన్ రాసుకుంటాం. సో jQuery ఫంక్షన్ రాసుకుంటాం. సో బటన్ యాక్టివ్ ఆర్ ఇన్యాక్టివ్. సో నేను ఆల్రెడీ మన దగ్గర 4 ఉంది, పని చేస్తాను మీకు ఈజీగా. సో ఇది చేసుకోండి ప్రస్తుతానికి. బటన్ క్యాన్సిల్ కూడా కొంత మనకి దీని మధ్యలో పెట్టండి. సరే, బటన్ యాక్టివ్ ఇన్యాక్టివ్. సో బటన్ యాక్టివ్ ఇన్యాక్టివ్ ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి, మనం అబ్జర్వ్ చేస్తే బటన్ యాక్టివ్ ఇన్యాక్టివ్ అంటే ఫస్ట్ మనం క్లోజెస్ట్ టిఆర్ సేమ్ ఏదైనా కానీ ముందు ఆ రో ఐడి తెచ్చుకుంటాం మనము. ఓకే, ప్రతిదానికి రో ఎందుకంటే యూనిక్ గా బైండ్ అవుతుంటుంది కాబట్టి రో ఐడి తెచ్చుకుంటాం. రో ఐడి తెచ్చుకుంటే మనం ఏ ఫీల్డ్ అయినా యాక్సెస్ చేయొచ్చు, అది మీకు అర్థమైంది. సో ఓకే, సో ఇప్పుడు జస్ట్ సింపుల్ గా టూ టూ వాల్యూస్ ఈఐడి వాల్యూ తెచ్చుకున్నాను. ఓకే, ఎంప్లాయ్ ఐడి తెచ్చుకున్నాను, ఎందుకంటే ఇది మనకు ఈ డేటాలో టేబుల్ డేటాలో బ్యాక్ ఎండ్ మనకి ఓన్లీ ఎంప్లాయ్ డేటా, ఈ టేబుల్లో యూనిక్ వచ్చేసి ఎంప్లాయ్ ఐడి అనమాట. సో ప్రతిసారి మనం ఇట్లా ఏదైనా అప్డేట్ చేయాలనుకున్నప్పుడు బేస్డ్ ఆన్ ఎంప్లాయ్ ఐడి విల్ అప్డేట్. ఏ కాలమైనా మనం అప్డేట్ చేయాలంటే ఇక్కడ ఎంప్లాయ్ ఐడి అనేది ఎప్పటికీ యూనిక్ కాబట్టి సో ఎంప్లాయ్ ఐడి బేస్ చేసుకుని మనము అప్డేట్ చేస్తాం. సో అందుకే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఎంప్లాయ్ ఐడి తెచ్చుకున్నాం. ఓకే, ఓకే, తర్వాత ఏం పాస్ చేసినాం ఇక్కడ యాక్టివ్ ఇన్యాక్టివ్ అంటే మన సో ఈ వాల్యూ ప్రజెంట్ వాల్యూ తెచ్చుకోవాలి కదా ఇప్పుడు, అట్లా ఈ వాల్యూ కూడా స్టేటస్ వాల్యూ తెచ్చుకున్నాం అనమాట, ఇది యాక్టివా కాదని. సో యాక్టివ్ ఉంటే యాక్టివ్ పాస్ చేస్తాం డేటాబేస్ కి. సో దాన్ని బట్టి మనం స్టోర్ ప్రొసీజర్ రాసుకుంటాం. ఒకవేళ స్టేటస్ యాక్టివ్ లో ఉంటే ఇన్యాక్టివ్ చేసేట్టుగా మనం క్వైరీ రాస్తాం, అది ఎలా అనేది మనం చూద్దాం. ఓకే, సో అది సో ప్రస్తుతానికి మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ ఇది చేంజ్ చేయాలి. ఇక్కడ మన కంట్రోలర్ వచ్చేసి ఏంటి చూడండి, మన కంట్రోలర్ వచ్చేసి ఫుల్ ఎంప్లాయీ కంట్రోలర్. ఓకే, అండ్ యాక్టివ్ ఇన్యాక్టివ్ అనే మెథడ్ మనం ఇక్కడ ఇంకా లేదు, మన ఫుల్ ఎంప్లాయ్ కంట్రోలర్ లో మనం పెట్టాలన్నమాట. సో అది కూడా మనము పెడదాం, మన దగ్గర సొల్యూషన్ ఉంది ఒకటి. సో ఆల్రెడీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్టివ్ ఇన్యాక్టివ్ బటన్ మన ఫుల్ ఎంప్లాయ్ కంట్రోలర్ లో పెట్టాలి. సో సేవ్ బటన్ చేసి కింద సో యాక్టివ్ ఇన్యాక్టివ్ ఎంప్లాయ్ మోడల్. కానీ ఇక్కడ చూడండి చిన్న చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది మనం. సో మోడల్ డాట్ యాక్టివ్ ఆర్ ఇన్యాక్టివ్ లేదు. సో ఈ మోడల్ డాట్ నేను ఒక తీసుకున్న యాక్టివ్ అనేది. సో మనం ఏం చేద్దామంటే దీనికి యాక్టివ్ ఇన్యాక్టివ్ లేదండి. ఓకే, సో యాక్టివ్ ఆర్ ఇన్యాక్టివ్ అనే బదులు మనం ఇక్కడ చేంజ్ గా ఆల్రెడీ ఉన్నదాన్ని వాడుకున్నాం. సో ఈ స్టేటస్ నేను ఇక్కడ ఈ స్టేటస్ 2 వాల్యూస్ చేంజ్ చేయాలి. సో ఇది యాక్చువల్లీ ఈ స్టేటస్ ఫీల్డే కదా మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఆ కాలం వాల్యూ బైండ్ చేసేది ఈ స్టేటస్. సో మనం ఇక్కడే చేంజ్ చేద్దాం. సో ఇక్కడ కూడా యాక్టివ్ ఇన్యాక్టివ్ అనుకోకుండా ఈ స్టేటస్ వాల్యూ తెచ్చుకున్నాము. సో దాన్ని కదా మనం అప్డేట్ చేసేది. సో దీన్ని కూడా చేంజ్ చేద్దాం. ఇక్కడ వేరియబుల్ నేమ్ ఇక్కడే చేంజ్ చేస్తాను. సో ఓకే, ఎందుకంటే ఇక్కడ చేంజ్ చేసినాం అనుకో, ఇక్కడ ఈ స్టేటస్ వాడుకుంటే సో మనం నో నీడ్ టు క్రియేట్ అనదర్, ఇక్కడ ఈ మోడల్ లోపల మళ్ళీ యాక్టివ్ ఇన్యాక్టివ్ అనే మనం రాయాలి. సో అన్నెసెసరీ ఎందుకు, ఆల్రెడీ ఈ ఫీల్డ్ ఉంది కాబట్టి మనం దీన్నే రీయూజబిలిటీ చేసుకోవచ్చు. సో నేను అందుకే ఈ స్టేటస్ అని చేంజ్ చేశాను. ఓకే, సో ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ఫుల్ ఎంప్లాయ్ కంట్రోలర్ లో కూడా ఆల్రెడీ ఈ స్టేటస్ వాల్యూ మనం పాస్ చేస్తున్నాం కాబట్టి దానికి వస్తుంది. ఓకే, అనమాట. సో ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి, ఈఐడి అనేది మన ఎంప్లాయ్ క్లాస్ లో లేదు, అందుకే ఎర్రర్ వస్తుంది. చూడండి ఎంప్లాయ్ ఐడి ఉంది. సో దీన్ని కూడా మనం ఇక్కడ పాస్ చేసేటప్పుడు ఈఐడి బదులు ఎంప్లాయ్ ఐడిని పెట్టండి. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ కీ. ఇది ఈఐడి ఇక్కడ ఈఐడి ఉన్నా పర్లా వర్క్ అయితే. ఓకే, ఇక్కడ ఈఐడి అని తీసుకున్నా కూడా వర్క్ అయితే. ఓకే, ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే మనం పాస్ చేస్తున్న జేసన్ ఆబ్జెక్ట్ లో ఉన్న కీ ఇంపార్టెంట్, వాల్యూ కాదు. ఓకే, ఈ కీ వచ్చేసి కంపల్సరీ మీరు రిసీవ్ చేసుకునే ఆబ్జెక్ట్ క్లాస్ లో ఓ ప్రాపర్టీ అయి ఉండాలి. సో అప్పుడే ఆ డేటా హోల్డ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇలా అయినా రాసుకోవచ్చు. ఓకే, సో ఈ చేంజెస్ చేసిన తర్వాత ఇక్కడ కూడా చూడండి మోడల్లో మనకి ఇప్పుడు ఎంప్లాయ్ అండ్
ఈ స్టేటస్ బదులు ఈ స్టేటస్ పెట్టండి. ఓకే, బాగానే ఉంది. ఎస్పీ ఎంప్లాయ్ యాక్టివ్ ఆర్ ఇన్యాక్టివ్ అనేది మన స్టోర్ ప్రొసీజర్ మన డీబీలో ఉండదు. మనం క్రియేట్ చేయాలి. ఇట్లా మనం అది క్రియేట్ చేద్దాము. సో మనము తెచ్చుకున్నాము. సో మన డేటాబేస్ వచ్చేసింది .NET రియల్ టైం, కానీ ఈ స్టోర్ ప్రొసీజర్ ఈ డీబీలో ఉంది. తీసుకొస్తాను ఇక్కడ నుంచి. సో ఒకవేళ చూడండి, ఇక్కడ ప్రోగ్రామబిలిటీలో ఎప్పుడైనా స్టోర్ ప్రొసీజర్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ చాలా ఉన్నాయి స్టోర్ ప్రొసీజర్స్. సో మీరు మన స్టోర్ ప్రొసీజర్ మనకు కావాల్సింది ఏంది, ఇక్కడ ఎస్పీఎం. దాన్ని ఒకటి ఎట్లా ఫిల్టర్ చేయొచ్చు అంటే, ఈజీగా సెర్చ్ ఎలా చేయొచ్చు అంటే, స్టోర్ ప్రొసీజర్స్ ఎప్పుడైనా ఫోల్డర్ని ఫిల్టర్ అనేది యూస్ చేసి ఫిల్టర్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మీ స్టోర్ ప్రొసీజర్ నేమ్ ఇస్తే అది ఆ స్టోర్ ప్రొసీజరే ఫిల్టర్ అయి వచ్చినాయి చూడండి. మిగతా స్టోర్ ప్రొసీజర్ సైడ్ అని ప్రస్తుతానికి అది అట్లా ఇంటెలిజెన్స్ అట్లా చూడవచ్చు. మీరు కూడా యూస్ చేయండి అట్లా. ఓకే, షార్ట్ కట్ విధంగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు మన స్టోర్ ప్రొసీజర్ని. సో చూడండి, ఇక్కడ జస్ట్ ఈ స్టోర్ ప్రొసీజర్ని ఇక్కడ ఆల్రెడీ ఉంది. మన డీబీ ఏంటి ఇప్పుడు మనం .NET రియల్ టైమ్ని మీరు క్వైరీ యూస్ చేయండి, ఇక్కడ తెచ్చుకోండి. ఓకే, జస్ట్ ఆర్డర్ బదులు క్రియేట్ ప్రొసీజర్ నేమ్ ఎస్పీ ఎంప్లాయ్ సేమ్ ప్రొసీజర్ ఉండండి. మనం ఇక్కడ ఈఐడి పాస్ చేస్తాను. ఓకే, సో ఇది కూడా ఈఐడిని కాబట్టి ఈఐడినే ఉంది ఆల్రెడీ కరెక్ట్ వేరియబుల్. సో యాక్టివ్ ఇన్యాక్టివ్ అనుకుందాం. ఇక్కడ కూడా యాక్టివ్ ఇన్యాక్టివ్ ఉంది. సో ఈ రెండు పారామీటర్స్ కి మనం మన C# లోకి వచ్చిన డేటా మన టేబుల్ నుంచి వచ్చిన డేటాని ఇక్కడ పాస్ చేస్తాం. సో ఇక్కడికి వచ్చేస్తాయి. సో ఈఐడి. సో అప్డేట్ ఎంప్లాయీ ఈ స్టేటస్ యాక్టివ్ ఆర్ ఇన్యాక్టివ్. ఓకే, చూడండి ఇక్కడ చూడండి, మీరు మధ్యలో మనం ఏం రాస్తామంటే, ఇక్కడ ఫస్ట్ మోడల్ కి ఈ స్టేటస్ వస్తానే ఇక్కడికి మనం ఇక్కడ నుంచి పాస్ చేస్తాం కదా ఈ స్టేటస్. చూడండి, ఇక్కడ ఈ JSON ఆబ్జెక్ట్ లో ఎంప్లాయ్ ఐడి ఈ స్టేటస్ మనం ఏం చేస్తున్నాం, యాక్టివ్ ఆర్ ఇన్యాక్టివ్ మెథడ్ పంపిస్తున్నాం. సో యాక్టివ్ అండ్ యాక్టివ్ మెథడ్ కి ఈ స్టేటస్ ఇక్కడ వస్తాయి. ఎంప్లాయ్ ఐడి ఈ స్టేటస్ బైండ్ అయి ఉంటుంది. సో వచ్చిన తర్వాత ఇఫ్ మోడల్ స్టేటస్ ఈక్వల్స్ టు యాక్టివ్ అనుకో, ఏం చేస్తున్నాం, మోడల్ డాట్ ఈ స్టేటస్ ని ఇక్కడే ఇన్యాక్టివ్ చేస్తున్నాం. అర్థమవుతుందా? మోడల్ డాట్ ఈ స్టేటస్ వాల్యూని ఇన్యాక్టివ్ చేస్తున్నాం. మనం మళ్ళీ అప్డేట్ చేస్తున్నాం. మన మోడల్ ని అప్డేట్ చేస్తున్నాం. ఫస్ట్ ఒకవేళ యాక్టివ్ వస్తే యాక్టివ్ నుంచి ఈ లూప్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ కండిషన్ ట్రూ అవుతుంది కదా. సో మోడల్ డాట్ ఈ స్టేటస్ ఈక్వల్స్ టు ఇన్యాక్టివ్ అవుతుంది. సో మనం ఇక్కడే అప్డేట్ చేసేసినాం ఆల్రెడీ ఈ స్టేటస్ ని. జస్ట్ మళ్ళీ అదే వాల్యూని పాస్ చేసి అప్డేట్ చేస్తాం అన్నమాట. ఒకవేళ ఇన్యాక్టివ్ అనుకో, అప్పుడు ఎల్స్ లేక వస్తుంది. ఇక్కడ స్టేటస్ యాక్టివ్ అయితే ఇక్కడ ఇన్యాక్టివ్ చేస్తున్నాం. ఒకవేళ ఆల్రెడీ ఇదే ఇన్యాక్టివ్ అయితే ఎల్స్ లేక వస్తుంది బ్లాక్. అప్పుడు యాక్టివ్ అని మనం ఇక్కడ అప్డేట్ చేస్తున్నాం. సో ఇక్కడే చేంజ్ చేసేసినాం మనం క్వైరీ. జస్ట్ దీన్నే వాల్యూని మళ్ళీ అప్డేట్ చేస్తున్నాం. ఓకే, సో అప్డేటెడ్ వాల్యూని ఇక్కడ అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ డేటాబేస్ కి ఆ ఈ స్టేటస్ వెళ్తుంది. అప్డేటెడ్ ఈ స్టేటస్ అనమాట. సో చూడండి, సో ఈ 2 వాల్యూస్ ఎంప్లాయ్ ఐడి ఈ స్టేటస్ వస్తే అప్డేట్ క్వైరీ మీకు తెలుసు. సో సింపుల్ అప్డేట్ ఎంప్లాయీ సెట్ టేబుల్ నేమ్ వచ్చేసి మనది ఎంప్లాయీ టేబులే కదా మనం కూడా. సో ఎంప్లాయీ సెట్ ఈ స్టేటస్ ఈక్వల్స్ టు @inactive వేర్ ఈఐడి ఈక్వల్స్ టు @employee ID. ఓ సారీ, ఇక్కడ మనకి ఎర్రర్ రావచ్చు, ఎందుకంటే మన సెలెక్ట్ టేబుల్లో మీరు అబ్జర్వ్ చేసినారంటే ఎర్రర్ చూసాను కాబట్టి నాకు గుర్తించింది ఆల్రెడీ. మన ఎంప్లాయీ టేబుల్లో ఇక్కడ ఈఐడినే ఉంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ, మనం ఐడిని ఇక్కడ ఈఐడిగా వాడుతున్నాం కదా. ఓకే, సో ఇది అర్థమైంది. సో మనం ఇక్కడ ఈఐడినే మనం యూస్ చేస్తాం. ఓకే, డీబీలో మనము ఈఐడినే మనం క్రియేట్ చేసినాం, ఎందుకంటే ఈ టేబుల్ మనము వేరే డేటాబేస్ నుంచి కాపీ చేస్తాం కాబట్టి ఇక్కడ ఈఐడినే ఉన్నది. సో మనం తీసుకున్న ఐ థింక్ ఈ టేబుల్లో ఎంప్ టేబుల్లో ఐ థింక్ ఇక్కడ ఉన్నాయి కాలమ్స్. సో ఇక్కడ ఎంప్ ఐడి తీసుకున్నాము. ఓకే, నవరి. సో ఇక్కడ మన టేబుల్లో వచ్చేసి ఈఐడినే ఉంది, బట్ మన క్లాస్ ఫీల్డ్ మాత్రం ఈఐడి బదులు ఎంప్ ఐడి తీసుకున్నాం ఇక్కడ డిక్లేర్ చేసేటప్పుడు. ఓకే, మళ్ళీ డేటాబేస్ మాత్రం అప్డేట్ చేసేటప్పుడు
ఇక్కడ ఈ ఐడిని ఉంది కాబట్టి ఈ ఐడి అప్డేట్ చేద్దాం. ఓకే, సో నో కన్ఫ్యూజన్ ఇక్కడ మీకు అర్థమైంది ఉందా? సో ఇక్కడ మోడల్లో మనము ఐఐడిని ఏం కాల్ చేస్తున్నాం, ఇక్కడ ఎంప్ ఐడి అనుకుంటున్నాం. ఓకే, మోడల్ వరకు ఇక్కడ ఎంప్ ఐడి తీసుకోండి, అట్లా మనం చేంజ్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్టు. బట్ ఇక్కడ ఈఐడి వాల్యూని మనం ఎప్పుడైనా రీట్రైవ్ చేసేటప్పుడు పబ్లిక్ వ్యూ ఎంప్లాయ్ డేటా చూడండి, ఇక్కడ రీట్రైవ్ చేసేటప్పుడు ఈఐడినే తీసుకుంటాం. బట్ మోడల్కి మన మోడల్లో ఏముంది, ఎంప్ ఐడి. బట్ డేటాబేస్ నుంచి వచ్చే వాల్యూ మాత్రం చూడండి, ఇక్కడ వ్యూ ఎంప్లాయ్ డేటాలో మనం చూపించేటప్పుడు బ్యాక్ ఎండ్ నుంచి తీసుకునేటప్పుడు ఈఐడినే తీసుకోవాలి, ఎందుకంటే బ్యాక్ ఎండ్ లో ఎంప్ ఐడి లేదు. ఓకే, ఈఐడి ఉంది. సో మనం ఈ ఫీల్డ్ కి ఈ వాల్యూ అప్లై చేసుకొని ఇక్కడ ఇట్లా యూజ్ చేసుకోవచ్చు అట్లా. ఓకే, సో అది, సో నో కన్ఫ్యూషన్ ఇక్కడ. సో బ్యాక్ ఎండ్ కరెక్ట్. సో స్టోర్ ప్రొసీజర్ ఇంకేం చేంజ్ చేయాల్సిన పని లేదు, మన టేబుల్ ఆల్రెడీ ఈఐడి ఉంది కాబట్టి మనం అక్కడ నుంచి పాస్ చేసిన ఈఐడి వాల్యూ ఎంప్లాయ్ ఐడి వస్తుంది ఇక్కడికి. సో అప్డేట్ అయిపోతుంది. దట్స్ ఇట్. సో ఎగ్జిక్యూట్ చేద్దాం ప్రొసీజర్ ని. కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, డన్. సో విల్ చెక్ ఇట్. We'll check it. I think everything is changed. It will change. One more time, we'll check this active negative method. Okay, active negative, and then suppose will come. Then we'll see. Okay, I'll run and we'll test that. ఓకే, చూద్దాం. సో యాక్టివ్ ఇన్యాక్టివ్ బటన్ క్లిక్ చేస్తే ఇప్పుడు నేను థర్డ్ రికార్డ్ క్లీన్ చేస్తాను. సో ఎక్స్పెక్టెడ్ వచ్చేసి ఏమవ్వాలి, ఈ టెస్ట్ వచ్చేసి ఇన్యాక్టివ్ అవ్వాలి అండ్ ఇది వచ్చేసి రెడ్ అవ్వాలి. ఓకే, థర్డ్ రికార్డ్, లేదంటే ఈ రికార్డ్ చేద్దాం. 1 2 3 4th రికార్డ్, ఇది ఇన్యాక్టివ్ అవ్వాలి, ఇది రెడ్ అవ్వాలి. ఓకే, it's not working. Okay, let's debug. So what the first step, I'll do inspect element. So whether it is hitting or not, this is not like proper jQuery error. Somehow it goes missed. So yeah, sorry. It's, I think it's debugging. Oh, here is already see showing intelligence. So connection string అనేది మనం ఇక్కడ యూజ్ చేయలేదు. సో మన ఇది పాత కనెక్షన్ స్ట్రింగ్. సో మనం ఇక్కడ మన కనెక్షన్ స్ట్రింగ్ వచ్చేసి టీబీ కనెక్షన్ స్ట్రింగ్ కదా. సో ఈ మెథడ్ మనము పాత ప్రాజెక్ట్ వాళ్ళది, పాత బ్యాచ్ వాళ్ళది మనం యూజ్ చేస్తాము. సో డీబీ కనెక్షన్ స్ట్రింగ్ అప్డేట్ చేసి ఒకసారి ఇక్కడ బ్రేక్ పాయింట్ పెట్టుకున్నాం, మనకి క్లారిటీ కూడా వస్తుంది, డేటా మనకి పాస్ ఇక్కడికి వస్తుందా లేదా అని. జేక్వెరీ ఎర్రర్ లేనప్పుడు మనకి అక్కడ డీబగింగ్ ఫిట్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవచ్చు అనమాట. అక్కడ బ్రేక్ పాయింట్ పెట్టుకొని వచ్చింది. సో యాక్టివ్ ఇన్యాక్టివ్, సో డేటా అయితే వచ్చింది, ఇందాక వచ్చింది, ఎందుకంటే ఇక్కడ ఎర్రర్ వచ్చింది కాబట్టి. సో ఇప్పుడు ఆ ఎర్రర్ కూడా మనము ఫిక్స్ చేసినాం అన్నమాట. అట్లా చేసుకోవాలి ఒకటి. ఇప్పుడు స్టేటస్ చేంజ్ సక్సెస్ఫుల్లీ. బట్ చూడండి, స్టేటస్ అయితే చేంజ్ అయింది, బట్ మనం ఇక్కడ చేంజ్ చేయలేదు. సో మళ్ళీ సక్సెస్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, హోమ్ వ్యూ ఎంప్లాయ్ డేటాకి యాక్టివ్ ఇన్యాక్టివ్ బటన్ సేవ్ చేసిన తర్వాత మనం మళ్ళీ పేజ్ రీడైరెక్ట్ చేయాలి. బట్ ఇక్కడ లొకేషన్ హెచ్ఆర్కి వచ్చేసి హోమ్ కంట్రోలర్ వ్యూ ఎంప్లాయ్ డేటా పేజ్కి అవుతుంది, కానీ మన ఫుల్ ఎంప్లాయ్ కంట్రోలర్ మన కంట్రోలర్ హోమ్ కంట్రోలర్ కాదు. అండ్ మనకు లోడ్ చేయాల్సిన వ్యూ ఏంటి, వ్యూ ఫుల్ ఎంప్లాయ్ డేటా, మన వ్యూ పేరు నాట్ వ్యూ ఎంప్లాయ్ డేటా, కంట్రోల్ వ్యూ కంట్రోల్ అది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫుల్ ఎంప్లాయీ లోడ్ చేద్దాము. బట్ డేటాబేస్లో అయితే ఆ వాల్యూ చేంజ్ అవుతుంది, కావాలంటే మీకు ఇప్పుడు చూపిస్తాను. మళ్ళీ ఫ్రెష్గా పేజ్ లోడ్ అయితే, సో ఆ 4th రికార్డ్ ఏ క్లిక్ చేసినాం, ఇది క్లిక్ చేసినామా. ఓకే, సమ్ ఇది ఏదో మనం మిస్టేక్ అయింది, ఎందుకు ఇట్లా వచ్చింది, ఇది క్లిక్ చేసాం మనం లాస్ట్ టైం. ఓకే, సమ్ విల్ టెస్ట్ వన్ మోర్ టైం. ఓకే, సో ఇప్పుడు నేను సెకండ్ రికార్డ్ని ఎడిట్ చేస్తాను. సో ఇది ఇన్యాక్టివ్ ఉంది, యాక్టివ్ అవ్వాలి, ఇది రెడ్ ఉంది, గ్రీన్ అవ్వాలి. చూద్దాం. సో సెకండ్ రికార్డ్ని ఇన్యాక్టివ్ ఉంది, యాక్టివ్ చేయాలి, అండ్ ఈ సింబల్ని గ్రీన్ అవ్వాలి. ప్రాపర్గా టెస్ట్ చేయాలి, ప్రాపర్గా వెళ్తుంది.
So let's run it. We'll see the output directly. Okay, it's working, right? సో చూడండి, ఇంతకుముందు ఇన్యాక్టివ్ ఉన్నది, ఇది రెడ్ ఉన్నది, ఇప్పుడు ఇది యాక్టివ్ అయింది అండ్ ఇది గ్రీన్ అయింది ఆబ్వియస్ గా. ఓకే, సో ఈ వాల్యూని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఏం ప్రాబ్లం లేదు, ఈ వాల్యూ ఒకటి చేంజ్ అయితే ఇంకోటి ఆటోమేటిక్ గా ప్రాపర్ గా వర్క్ అవుతుంది. సో దీన్ని ఒకసారి రెడ్ చేద్దాం. 1 2 3 4 అంటే ఇక్కడ ఎంప్లాయ్ ఐడి కూడా 4th ఎంప్లాయీ, 4th రికార్డ్ ని రెడ్ చేస్తాను, ఇన్యాక్టివ్ చేస్తాను. సో స్టేటస్ బటన్ యాక్టివ్ ఇన్యాక్టివ్ బాగానే వర్క్ అవుతుంది. సో మీరు ఎక్స్ట్రా కూడా ఇంకేదైనా డిలీట్ చేయాలన్న రికార్డ్ని ఇక్కడ మీరు ఇంకో బటన్ పెట్టుకొని, మీరు ఆల్రెడీ డిలీట్ ఫంక్షనాలిటీ మనం డిస్కస్ చేసినాము ప్రీవియస్ సెషన్స్ లో. సో ఒకసారి మీరు అది కూడా చెక్ చేయండి మన పేజ్ లో. ఓకే, సో అది మీరు పెట్టుకోండి. అండ్ ప్రస్తుతానికి సర్చ్ ఫంక్షనాలిటీ చెక్ చేద్దాం ఒకసారి, మళ్ళీ ఒకసారి ఇక్కడ కూడా. సో యూజర్ అనే ఇది మీకు వర్క్ చేసినట్టు ఉంటుంది. కోడ్ అంతా ఫుల్ పేజ్ కోడ్ మీకు అవైలబిలిటీ ఉంటుంది అనమాట. సో మీరు నెక్స్ట్ టైం మన ఫైల్స్ ఈ సొల్యూషన్ మీకు పక్కనే ఈ మన వెబ్సైట్ లోనే డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సమ్వేర్ ఇక్కడ చోట మీరు ఫైండ్ అవ్వండి, ఈజీ కనిపిస్తుంది మన వెబ్సైట్ లోనే. ఓకే, సో మీరు డౌన్లోడ్ చేసుకోండి ఈ కోడ్ కావాలనుకున్నప్పుడు. సో సొల్యూషన్ ఓపెన్ చేసి మీరు ఈ ఫైల్స్ లోకి వెళ్తే మీకు ఈ కోడ్ అంతా అవైలబిలిటీ ఉంటుంది, ఏ లైన్ మిస్ కాకుండా. ఓకే, సో అది ఇప్పుడు సర్చ్ ఫంక్షనాలిటీ కూడా పెడదాం. సింపుల్ అయిపోతుంది. సర్చ్ ఫంక్షనాలిటీకి ఏముంది మీకు తెలుసు, సర్చ్ ఫంక్షనాలిటీ సింపుల్ ఫంక్షనాలిటీ, ఎక్కువ మనం ఏం లేదు. జస్ట్ ఏం చేస్తాం, ఈ వాల్యూ బటన్ క్లిక్ లో ఈ వాల్యూని రీడ్ చేస్తాము. ఈ వాల్యూ రీడ్ చేసి ఆ వాల్యూని డేటాబేస్ పంపించేసి ఆ వాల్యూకి రిలేటెడ్ ఉన్నాక మనం లైక్ ఆపరేటర్ యూజ్ చేసి క్వైరీ వస్తుంది. అది ఏంటని చూద్దాం ఇప్పుడు. సో ప్రస్తుతానికి అయితే ఈ బటన్ ఫంక్షన్ పెడతాను, సర్చ్ ఫంక్షనాలిటీ. ఓకే, సో టైం వేస్ట్ చేయకుండా మన దగ్గర ఆల్రెడీ ఉంది కోడ్ దానికి, బటన్ సర్చ్ కూడా. సో మనం సింపుల్ కోడ్ ఇది, బటన్ సర్చ్ అనేది సర్చ్ ఫంక్షనాలిటీస్. ఓకే, సో బటన్ సర్చ్ క్లిక్ చేస్తేనే మనం సర్చ్ వాల్యూ చేస్తాము, బట్ ఫిల్టర్ ఈక్వల్స్ టు 1 గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చూడండి, వ్యూ ఎంప్లాయ్ డేటా కాదు, మనం ఇక్కడ చేంజ్ చేసుకున్నాం. ప్రస్తుతానికి మన కంట్రోలర్ నేమ్ వచ్చేసి ఫుల్ ఎంప్లాయీ కంట్రోలర్. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి వ్యూ ఫుల్ ఎంప్లాయీ డేటా కదా, వ్యూ ఫుల్ ఎంప్లాయీ డేటా పేజ్ మన కంట్రోలర్ లో ఏముంది, ఫుల్ ఎంప్లాయీ కంట్రోలర్ కి మనం పాస్ చేస్తాం సర్చ్ ఫంక్షన్. సర్చ్ చూడండి. ఓకే, ఇంట్ సర్చ్ ఇంట్ ఫిల్టర్ ఈక్వల్స్ టు 0 పెట్టాము. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాను, పంపించేటప్పుడు సర్చ్ వాల్యూ పాస్ చేస్తాము, డైరెక్ట్ లొకేషన్ కి మళ్ళీ పేజ్ సర్చ్ టర్మ్ తో ఫ్రెష్ గా పేజ్ లోడ్ చేస్తున్నాం. సో అందుకే క్వైరీ స్ట్రింగ్ యూజ్ చేసి ఈ సర్చ్ వాల్యూ అండ్ ఫిల్టర్ ఈక్వల్స్ టు 1 అని చెప్తున్నాం, 1 అని పాస్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ వ్యూ ఎంప్లాయ్ డేటాకి మనము ఒకే వ్యూవే వాడతాం అనమాట సర్చ్ కి. ఇక్కడ చూడండి మన టేబుల్ ఇది సర్చ్ ఫంక్షనాలిటీకి ఇదే టేబులే వాడతాం, మళ్ళీ బైండ్ చేయడానికి ఇదే వ్యూవే యూజ్ చేస్తాము. అండ్ ఫస్ట్ టైం పేజ్ లోడ్ అయ్యేటప్పుడు కూడా మొత్తం డేటా చెక్ చేసుకోవడానికి కూడా ఒకే వ్యూ యూజ్ చేస్తాం. సో అందుకే డిఫరెన్షియేట్ చేయడానికి మనం ఒక ఫిల్టర్ పెట్టుకుంటాం. సో ఇది ఫిల్టర్ ఈక్వల్స్ టు 1 అంటే ఓకే, ఇది సర్చ్ ఫంక్షనాలిటీ, సర్చ్ రిజల్ట్స్ డేటా బైండ్ అయినట్టు అనమాట. ఓకే, ఫిల్టర్ ఈక్వల్స్ టు 0 అనుకో, ఇక్కడ చూడండి అప్పుడు ఏమైందంటే ఇక్కడ ఫిల్టర్ ఈక్వల్స్ టు 1 అయితే ఓన్లీ సర్చ్ రిజల్ట్స్ డేటా మనం ఈ వ్యూకి పాస్ చేస్తాం అనమాట ఎంప్లాయీ డేటాకి. ఓకే, ఒకవేళ 0 అనుకో, అప్పుడు ఏం చేస్తాం, మనం ఫుల్ ఎంప్లాయీ డీటెయిల్స్ అన్ని పంపిస్తాం. అర్థమవుతుందా? సో ఐ హోప్ ఇట్స్ క్లియర్. మళ్ళీ ఒకసారి వాచ్ చేయండి, మనం సర్చ్ ఫిల్టర్ గురించి మనం డిస్కస్ చేసాము ప్రీవియస్ క్లాస్ లో. ఓకే, సో అందుకే ఇక్కడ నేను సర్చ్ ఇది ఫిల్టర్ ఈక్వల్స్ టు 0 అంటే ఫస్ట్ టైం మొత్తం అన్ని రికార్డ్స్ తెచ్చి మనం అన్ని రికార్డ్స్ వ్యూ బ్యాగ్ లో స్టోర్ చేస్తూ పాస్ చేస్తాము. బట్ ఎప్పుడైతే ఫిల్టర్ ఈక్వల్స్ టు 1 అనుకో, అప్పుడు ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఎల్స్ లేక్ వస్తుంది. ఎల్స్ లో మనం ఏం చేస్తాము, ఎస్పీ సర్చ్ రిజల్ట్స్ మాత్రమే ఏదైతే ఉన్నదో ఆ సర్చ్ టర్మ్. సో అది కూడా మనం చూద్దాం. ఇక్కడ ఎస్పీ సర్చ్ రిజల్ట్స్ అనే టేబుల్, దీన్ని ఈ స్టోర్ పొజిషన్ మనం క్రియేట్ చేద్దాం ఇప్పుడు ప్యాకెట్ లో. ఓకే, సో ఆల్రెడీ మనం కూడా ఇంతకుముందు మన డేటాబేస్ లో ఐ థింక్ స్టోర్ ప్రొజెక్ట్స్ లో మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం అనుకుంటా సర్చ్ రిజల్ట్స్ నేమ్ తో. సో మనం చూడండి ఎస్పీ సర్చ్ రిజల్ట్స్ ఆల్రెడీ ఉంది. సో దీనికోసం మనం ఏం చేద్దామంటే జస్ట్ మనం
చేంజ్ చేద్దాము కొంచెం స్టోర్ ప్రొసెసర్ నేమ్ ని చేంజ్ చేద్దాము. సో దీనికి కూడా ఇక్కడ చూడండి క్రియేట్ ప్రొసీజర్ ఎస్పీ సర్చ్ రిజల్ట్స్ ఫుల్ ఎంప్లాయీ సర్చ్ రిజల్ట్స్ ఫుల్ సర్చ్ రిజల్ట్స్ అని పెట్టండి. ప్రస్తుతానికి మీకు నచ్చినట్టు ఫుల్ ఎంప్లాయీ ఫుల్ ఎంప్లాయీ సర్చ్ రిజల్ట్స్ అని ఈ సర్చ్ అట్లే ఉన్నా ఏం కాదు, సేమ్ వేరియబుల్ ఉండవచ్చు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఈఐడి ఈక్వల్స్ టు ఎంప్లాయీ ఐడి అయినా మనం ఇస్తాము, ఆర్ ఈ నేమ్ బేస్ చేసుకొని మనం యూజ్ చేస్తాం అన్నమాట. సో స్టోర్ ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇదే స్టోర్ ప్రొసీజర్ ఇక్కడ చేంజ్ చేసినాం కాబట్టి నేను మనం కాల్ చేసేటప్పుడు కూడా ఇక్కడ సర్చ్ లో మనం చేంజ్ చేసుకుంటాం. ఓకే సర్చ్. సో ఇప్పుడు మనం చూద్దాం ఈ సర్చ్ ఫంక్షనాలిటీస్ వర్క్ అవుతుందో లేదా అనేది. సో ఫుల్ ఎంప్లాయీ డేటాకి మనం మ్యాప్ చేసినాం ఇక్కడ. మన సర్చ్ ఫంక్షన్ ఇక్కడ ఉంది. సో టెక్స్ట్ సర్చ్ వాల్యూ ఇది ఐడి సేమ్ పైన టెక్స్ట్ ఓకే ఓకే సేమ్ ఓకే ఫస్ట్ బటన్ సర్చ్ వర్క్ అయింది. ఫుల్ ఫస్ట్ వన్ వెరిఫికేషన్ ఇప్పుడు కూడా సర్చ్ ఇంటిగ్రేటర్ కరెక్ట్ ఇక్కడికి వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఒక బ్రేక్ పాయింట్ పెట్టినాము. సో కి సర్చ్ నేను ప్రస్తుతానికి ఏదైనా ఒక లెటర్ ఇస్తాను, ఇస్తాను. తో స్టార్ట్ అయ్యే రికార్డ్ ఉంటుంది. సర్చ్ ఫంక్షన్ కాల్ అవ్వట్లేదు. సో మనం ఒకసారి ఇన్స్పెక్టర్ చూద్దాం. బటన్ ఎందుకు పని చేయలేదు, మనం ప్రాపర్గా క్లిక్ చేయలేదు. సర్చ్ ఇక్కడ రావట్లేదు, కాల్ అవ్వట్లేదు, కంట్రోల్కి వెళ్ళట్లేదు. మనం చేంజ్ చేయలేదు, సేవ్ చేసి రిఫ్రెష్ చేయలేదు. ఐ థింక్ ఎవ్రీథింగ్ ఓకే. మనం ఈ కోడ్ యాడ్ చేసిన తర్వాత సేవ్ చేయలేదు. ఒక్కసారి మళ్ళీ సేవ్ చేసి రీలోడ్ చేసి ట్రై చేద్దాం. చూడండి సర్చ్ కొత్తనే వచ్చింది. సర్చ్ టర్మ్ ఇవ్ అని వచ్చింది. మీరు ఇంకా వేరే లెటర్స్ కూడా ఇవ్వచ్చు. సో మనం ఎట్లా ఇస్తే దాన్ని బట్టి 2 లెటర్స్ ఇచ్చినా 2 లెటర్స్ తీసుకుంటుంది. అక్కడ నుంచి కాంటాక్ట్ మనం ఎన్ని 3 లెటర్స్ ఇచ్చినా ఆ వర్డ్ ఏదైనా ఇవ్వచ్చు. సో ప్రస్తుతం నేను ఒకటి తీసుకున్నా ఇవ్ అనేది. సో ఇప్పుడు చూడండి ఫిల్టర్ ఈక్వల్స్ టు 1 అయింది. సో అందుకే ఈ బ్లాక్ ఫస్ట్ ఈ బ్లాక్ లో కంటే ఫిల్టర్ ఈక్వల్స్ టు 0 అంటే ఈ స్టోర్ ప్రొసీజర్ మనకు తెలుసు. ఈ స్టోర్ ప్రొసీజర్ మొత్తం రికార్డ్స్ ఎస్పీ గెట్ ఎంప్లాయీ డీటెయిల్స్ అంటే మొత్తం డేటా వస్తుంది. సో ఫస్ట్ టైం లోడ్ అయ్యేటప్పుడు. సో ఇప్పుడు మనం ఫిల్టర్ నుంచి వచ్చినాం కాబట్టి 1 కాబట్టి సో ఎల్స్ లేక్ వస్తుంది. చూడండి ఇక్కడ ఎల్స్ లేక్ వచ్చేసింది కాబట్టి సో మన కనెక్షన్ స్ట్రింగ్ ఫుల్ ఎంప్లాయీ సర్చ్ డీటెయిల్స్ కాబట్టి ఎగ్జిక్యూట్ చేస్తున్నా. చూడండి అదొక్కటే పోయింది. లేదు మామూలుగా ఏం పంపిపోతే బై డిఫాల్ట్ గా అన్ని రికార్డ్స్ లోడ్ అవుతాయి, మీకు తెలుసు అది. సో అట్లా సర్చ్ ఫంక్షనాలిటీ అట్లా వర్క్ అవుతుంది. బాగా ప్రాక్టీస్ చేయండి. 1 or 2 times ప్రాక్టీస్ చేయండి, మీకు గుర్తుండిపోతే. ఓకే సో బాగుంది. మనం అన్ని బటన్స్ అన్ని డిస్కస్ చేసినాము, సర్చ్ ఫంక్షనాలిటీస్ కూడా. ఇంకా ఇప్పుడు డాష్ బోర్డ్. సో డాష్ బోర్డ్ అనేది సో ఇదేదో డాష్ బోర్డ్ అంటే సంథింగ్ నాట్ డిఫరెంట్ అనమాట. సింపుల్ ఇదంతా HTML జస్ట్ ఇది ఒక థీమ్ లాగా ఒక ఇమేజ్ అంతే, అర్థమైందా? సో ఇది చూడండి కాబట్టి ఈ కోడ్ మనం చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే వ్యూ ఎంప్లాయీ డేటాలో మనం పైన అన్నాం. ఓకే చూడండి ఇది ఫస్ట్ డివ్ నెట్ ఎంప్లాయీ కౌంట్. ఇక్కడ చూడండి ఇది నెట్ ఎంప్లాయీ కౌంట్. ఓకే నెట్ ఎంప్లాయీ కౌంట్ అనేది ఏంటి, ఒక పీ ట్యాగ్ పారాగ్రాఫ్ ట్యాగ్ అనమాట. అంతే మనం తీసుకునేది. సో మిగతావి కొన్ని ఇమేజెస్ అనమాట. సో ఈ లోపల ఇది ఒక ఇమేజ్ అనమాట. సో పి ఐకన్ చూడండి, ఈ ఐకన్ డాట్ ఐకన్ అనేది ఒక ఇమేజ్ అనమాట. ఓకే ఈ పి డాట్ ఐకన్ సంథింగ్ ఐకన్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే అండ్ మోర్ ఇన్ఫో అనేది సమ్ టెక్స్ట్. చూడండి ఇది హెచ్ఆర్ఎఫ్ లింక్. ఓకే ఇక్కడ మనం ఏమి ఇవ్వలేదు, బట్ ఓన్లీ అది హెచ్ఆర్ఎఫ్ లింక్ కనపడడానికి అంతే. ఓకే మనం ఏదైనా లింక్ ఇచ్చుకోవాలన్నా ఇచ్చుకోవచ్చు హెచ్ఆర్ఎఫ్ లో. అక్కడ ఎవరైనా మోర్ ఇన్ఫో క్లిక్ చేస్తే దాన్ని ఉంచుకున్నాం. ఓకే సో అది ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలంటే వేరే లింక్ లో అయినా ప్రొవైడ్ చేయొచ్చు అట్లా. సో ప్రస్తుతానికి ఒక అది డిజైన్ మాత్రమే. సో డోంట్ థింక్ అబౌట్ మనం ఇక్కడ ఫోకసింగ్ అనేది 2 వాల్యూస్.
సో ఇది మనం చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ ఇక్కడ నెట్ ఎంప్లాయ్ అకౌంట్ బదులు మీకు నచ్చింది ఎంచుకోవచ్చు. అండ్ ఈ H3లో ఆ 2 అనేది జస్ట్ వ్యూ బ్యాక్, మనం వ్యూ బ్యాక్ వేరియబుల్ మనం ఇక్కడ ఫుల్ ఎంప్లాయ్ కంట్రోలర్ నుంచి వ్యూ బ్యాక్ పాస్ చేస్తున్నాము. ఓకే, సో ఆ వ్యూ బ్యాక్ డేటా ఇక్కడ వచ్చి బైండ్ అవుతుంది అనమాట. నెట్ ఎంప్లాయ్ అకౌంట్ అనేది ఈ వాల్యూస్ అన్ని మనము కంట్రోలర్ నుంచి పాస్ చేస్తాం. అది ఎట్లా పాస్ చేస్తామని మీకు తెలుసు వ్యూ బ్యాక్ యూజ్ చేసి. సో ఆ వాల్యూ బైండ్ అవుతుంది. సో ఇది కరెక్ట్ గా ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకుని వస్తుంది అనేది డిస్కస్ చేద్దాం. సో ఇది ఏదో డాష్ బోర్డ్ అంటే సంథింగ్ ఇట్స్ నాట్ ఏ డిఫరెంట్ స్టైల్స్ ఆర్ డిఫరెంట్, ఇట్స్ ఆల్ ప్యూర్ HTML. జస్ట్ ఆ ఐకన్స్ అవి కొంచెం యాడ్ చేసింటారు, పారాగ్రాఫ్ ట్యాగ్, నార్మల్ టెక్స్ట్, ఈ కలర్స్ బేస్డ్ ఆన్ ద స్టైల్స్ ఇట్లా వచ్చినాయి. అదేం HTML అండ్ CSS కూడా వేరేది ఏం లేదు అక్కడ. ఓకే, సో చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే div లోనే ఉంది. HRF ట్యాగ్, P ట్యాగ్, H3 ట్యాగే. ఓకే, సో సమ్ స్టైల్స్ యాడ్ అయ్యాయి అనమాట. సో మనం మేజర్ గా ఈ వాల్యూ మనకి ఇంపార్టెంట్. ఇది చేంజ్ అవుతా ఉంటుంది చూడండి డైనమిక్ గా. ఎందుకంటే చూడండి ఇప్పుడు నేను యాక్టివ్ నెట్ ఎంప్లాయ్ అకౌంట్ అంటే యాక్టివ్ లో ఉన్న వాళ్ళు. సో నేను ఇప్పుడు ఒకటి వాల్యూ చేంజ్ చేస్తాను ఇక్కడ. సో ఒకరిని ఉన్న ఈ థర్డ్ రికార్డు కూడా నేను యాక్టివ్ చేస్తున్నాను. నేను యాక్టివ్ లో ఉన్నాడు కదా. ఓకే, మరి చూడండి థర్డ్ రికార్డ్ ని యాక్టివ్ చేసినాను. సో ఆటోమేటిక్గా ఇందాక 2 ఉండేది ఎంప్లాయ్ అకౌంట్, ఇప్పుడు 3 అయింది. అర్థమవుతుందా? సో ఇది ఎట్లా డైనమిక్ ఎట్లా అప్డేట్ అవుతుంది అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో డిజైన్ అయితే ప్యూర్ HTML CSS అంతే, ఏం పెద్దలేదు. సో మీరు చెక్ చేసుకోండి. సో ఈ వాల్యూస్ కాంట్రాక్టర్స్ అంటే ఈ వచ్చిన వాల్యూస్ ఇక్కడ మనం బైండ్ అయ్యే డేటా కాంట్రాక్టర్స్ ఎంతమంది ఉంటే అంత కౌంట్ అవుతుంది. సో ఈ వాల్యూని ఎట్లా కౌంట్ చేస్తాం అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి ఇది డేటా బైండ్ అవుతుంది. సో ఇది డేటా బైండ్ అయ్యేటప్పుడు మనం ప్రతిదీ ఒక్కొక్క రికార్డ్ని లూప్ చెప్తాం. అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో ప్రస్తుతానికి ఇనిషియల్ గా పేజ్ రీలోడ్ చేస్తాను ఫస్ట్ టైం. సో ఫస్ట్ టైం మళ్ళీ ఒకసారి పేజ్ రీలోడ్ ఫ్రెష్ గా రన్ చేస్తాను. చూడండి ఫుల్ ఎంప్లాయ్ డేటా. ఎంప్లాయ్ డేటాలో ఫస్ట్ టైం పేజ్ లోడ్ అయింది. ఇప్పుడు ఫిల్టర్ ఈక్వల్స్ టు 0 కాబట్టి సో మొత్తం డేటా వస్తుంది. దానికే మనకు ఫస్ట్ ఫిల్టర్ ఈక్వల్స్ టు 0 ఇక్కడికి వస్తుంది. కర్సర్ చూడండి. చూడండి లోపలికి వచ్చింది. సో మొత్తం మనం డీటెయిల్స్ గెట్ ఎంప్లాయ్ డీటెయిల్స్ అంటే మనకు తెలుసు స్టోర్ ప్రొసీజర్. ఓకే, గెట్ ఎంప్లాయ్ డీటెయిల్స్. స్టోర్ ప్రొసీజర్ గెట్ ఎంప్లాయ్ డీటెయిల్స్. చూడండి ఇదేమి జస్ట్ సింపుల్ స్టోర్ ప్రొసీజర్ స్టార్ట్ ఫ్రమ్ ఎంప్లాయీ. అండ్ గైస్ డిస్కషన్ చెప్తాను. ఎప్పుడే కానీ ఆల్వేస్ బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే మీరు ఎప్పుడు స్టార్ యూజ్ చేయండి. వీలైనంత వరకు ఈ నేమ్, ఈమెయిల్, మొబైల్ అనే కాలమ్స్ నేమ్స్ ఇస్తూ డేటా గెట్ చేయండి. స్టార్ ఫ్రమ్ కన్నా క్వైరీ ఎఫెక్టివ్ గా ఇంకా రెండు ఫాస్ట్ గా పనిచేస్తుంది. మనం కాలమ్ నేమ్స్ యూజ్ చేసి ఇన్స్టెడ్ ఆఫ్ స్టార్ బదులు బెటర్ టు స్పెసిఫై ఆల్ కాలమ్ నేమ్స్ దీంట్లో. బట్ ఇట్స్ ఓకే బట్ ట్రై చేయండి అలా, అది బెస్ట్ ప్రాక్టీస్. ఓకే, సో ఇక్కడ ఈ స్టోర్ ప్రొసీజర్ ఏంది, మొత్తం డేటా వస్తాయి, అన్ని రికార్డ్స్ వస్తాయి. ఓకే, సో మనం అన్ని రికార్డ్స్ వచ్చింది. ఆ డేటా టేబుల్ అంతా మనం ఇక్కడ చూడండి డేటా టేబుల్లో వేసుకున్నాము. ఓకే, మీకు తెలుసు అది. ఓకే, డేటా టేబుల్ ని మళ్ళీ ఒక్క రికార్డ్ ని లూప్ తిప్పుతాము. ఓకే, ఓకే, సో ఇప్పుడు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ప్రతి రికార్డు మనం లూప్ తిప్పుతున్నాం. ప్రతి రికార్డులో ప్రతి వాల్యూ మన మోడల్ కి అసైన్ చేసుకుంటాం. ఫస్ట్ ఏదైనా మనం బ్యాక్ ఎండ్ నుంచి వచ్చిన డేటా ఫస్ట్ మనం మోడల్ కి ఇస్తాం. మోడల్ ఆబ్జెక్ట్ ని మళ్ళీ మనం HTML పాస్ చేస్తాం. సో ఇక్కడ మోడల్ ఆబ్జెక్ట్ ఎట్లా బైండ్ చేస్తాం చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఎంప్లాయ్, ఈ ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ అంటే ఇది ఫస్ట్ రికార్డ్ ని హోల్డ్ చేసుకుంటుంది. సో ఫస్ట్ రికార్డ్ లో ఇప్పుడు చూడండి మీరు అబ్జర్వ్ చేసినారంటే ఎంప్లాయ్ చూడండి ఫస్ట్ రికార్డ్ లెక్క వచ్చినాము. ఇప్పుడు ఫస్ట్ రికార్డ్ బైండ్ అవుతుంది. ఫస్ట్ రికార్డ్ లో ఫస్ట్ కాలం ఎంప్లాయ్ ఐడి వచ్చింది అనమాట. ఈ డేటాబేస్ టేబుల్ నుంచి ఫస్ట్ వాల్యూ వచ్చింది. అట్లా అబ్జర్వ్ చేయాలి. మళ్ళీ చూడండి ఇప్పుడు ఈ నేమ్, సో ఫస్ట్ రోలో సెకండ్ వాల్యూ కూడా బైండ్ అయింది, యూజర్ 5. ఓకే, సో అట్లే థర్డ్ వాల్యూ కూడా బైండ్ అయింది, user5.com చూడండి, user5.com. ఓకే, సో అట్లా ఇప్పుడు ఒక్కొక్క రికార్డ్ అట్లా ఇది ఫస్ట్ రికార్డ్ బైండ్ చేస్తున్నాం. సో ఫస్ట్ రికార్డ్ బైండ్ చేసేటప్పుడే అంటే ఏంటంటే మనం ఇక్కడ ఆ లూప్ లో మనం ఏం చేస్తున్నాం, మొత్తం ప్రతి వాల్యూ, ప్రతి కాలంలో వాల్యూ, ప్రతి ఫీల్డ్ వాల్యూ మనం రీడ్ చేస్తున్నాం. ఆ రీడ్ చేసేటప్పుడు చూడండి ఇప్పుడు నేను ఈ టైప్ ఆఫ్ స్ట్రింగ్ అనేది ఇక్కడ కాంట్రాక్టర్ అని వచ్చింది. ఓకే, దీంట్లో ఈ వాల్యూ ఈ టైప్ ఆఫ్ కాంట్రాక్టర్.
కాంట్రాక్టర్ అన్నప్పుడు మనం ఈ లూప్ లో ఉన్నాం. సో లూప్ బయట నేను ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటా. జస్ట్ లాజిక్, సింపుల్ లాజిక్. ఓకే, ఇదేది కాంట్రాక్టర్ ఎంప్లాయీస్, కౌంట్ కాంట్రాక్టర్ ఎంప్లాయీస్. సో అది ఈక్వల్స్ టు 0 అని పెట్టుకుంటాను. ఎప్పుడైతే నాకు ఈ వాల్యూ నాకు ఏం చేయాలి, నేను ఓన్లీ కాంట్రాక్టర్ కౌంటే నాకు కావాలి అవుట్పుట్ లో. సో ఇక్కడ మనం ఏంటి పేజ్ ఇంకా లోడ్ అవుతుంది, తర్వాత చెప్తాను. సో మనకి ఏంటి అవుట్పుట్ లో ఏం కావాలి, కాంట్రాక్టర్స్ ఎంతమంది ఉన్నారో మన డేటాలో, మనం చూపించే టేబుల్లో ఇక్కడ నుంచి వచ్చిన డేటాలో కాంట్రాక్టర్స్ ఎంతమంది ఉన్నారు, 1 2 3. సో ఎవ్రీ టైం ఇక్కడ ఈ వాల్యూ కాంట్రాక్టర్స్ వచ్చినప్పుడు ఈక్వల్స్ టు ట్రూ అయితేనే మనం రీడ్ చేసే రోలో చూడండి, ఇక్కడ ఫస్ట్ టైం కాంట్రాక్టర్ వస్తుంది, సెకండ్ టైం కాంట్రాక్టర్ వస్తుంది, థర్డ్ రికార్డు పర్మనెంట్ ఉంది, అప్పుడు ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓన్లీ కాంట్రాక్టర్ ఉంటేనే ఈక్వల్స్ టు మన కండిషన్, ఇఫ్ కండిషన్ ఈక్వల్స్ టు కాంట్రాక్టర్ అయితేనే మనం పైన తీసుకున్న వేరియబుల్ కౌంట్ కాంట్రాక్టర్ ఎంప్లాయీస్ అనేది 1 అయితే. సో అప్పుడు ఏమైతే ఇది ఫస్ట్ రో, ఇప్పుడు ఫస్ట్ రో అయిపోద్ది. ఇప్పుడు చూడండి కౌంట్ ఎంప్లాయీస్ ఈక్వల్స్ టు 1 అయింది. సో ఇట్లా ఇట్లా అన్ని మిగతా దాంట్లో కూడా అట్లా చేస్తాను. మళ్ళీ సెకండ్ రో వచ్చింది, ఇప్పుడు ఐ ఈక్వల్స్ టు వాల్యూ 1 ఉంది అంటే సెకండ్ రో బైండ్ అయితే. ఓకే, చూడండి సెకండ్ రో వాల్యూ రీడ్ అవుతుంది, ఎంప్లాయీ ఐడి 2 వచ్చింది. సో ఈ నేమ్ టెస్ట్ నేమ్, చూడండి ఎంప్లాయీ 2, ఈ నేమ్ టెస్ట్ నేమ్, మళ్ళీ సెకండ్ రో బైండ్ అవుతుంది. సెకండ్ వాల్యూ కూడా మళ్ళీ కాంట్రాక్టర్స్ వచ్చింది, చూడండి కాంట్రాక్టర్స్. ఇప్పుడు కూడా ఎందుకంటే ఇక్కడ మన డేటాబేస్ లో ఫస్ట్ ది కాంట్రాక్టర్ ఉంది, సెకండ్ ఎంప్లాయీ ఐడి కూడా కాంట్రాక్టర్ ఉంది. సో లోపలికి వస్తుంది చూడండి, కాంట్రాక్టర్ ఈక్వల్స్ టు, సో కౌంట్ ఎంప్లాయీ కౌంట్ అనేది కాంట్రాక్టర్ ఎంప్లాయీస్ అనేది 2 అయింది. సో మళ్ళీ అట్నే చూడండి, మళ్ళీ లూప్ వెళ్ళిపోద్ది. మళ్ళీ ఇప్పుడు థర్డ్ రికార్డ్ రీడ్ చేస్తున్నాం, చూడండి ఎంప్లాయీ ఐడి ఈక్వల్స్ టు 3. ఓకే, సో ఎంప్లాయీ ఐడి ఈక్వల్స్ టు 3 అంటే ఏముంది ఇది, సో దీంట్లో ఇది పర్మనెంట్ ఉంది. చూడండి కాంట్ ఈ నేమ్ ఐ అండ్ ఐ అట్ ద రేట్. సో ఆ థర్డ్ రికార్డ్ రీడ్ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు ఇది కాంట్రాక్టర్ వాల్యూ కాదనమాట, ఇక్కడ చూడండి ఈ టైప్ వచ్చేసి పర్మనెంట్. సో అప్పుడు ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వదు, చూడండి ఈ లోపల లైన్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా బయటకు వచ్చేస్తుంది అది, చూడండి. సో ఇది అవ్వదు. ఇప్పుడు స్టిల్ కౌంట్ ఎంప్లాయీస్ అనేది రెండే ఉంటాయి, ఓన్లీ కాంట్రాక్టర్ వచ్చినప్పుడు ఇది ప్లస్ అవుతా ఉంటుంది. ఓకే, సో ఆ వేరియబుల్ అట్లా అన్ని రికార్డ్స్ అట్లా అన్ని రీడ్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఓన్లీ కాంట్రాక్టర్ ఉన్న వాల్యూ వచ్చినప్పుడు ఈ కౌంట్ పెరుగుతుంది. అప్పుడు సో మన టేబుల్ అంతా డేటాబేస్ అన్ని రికార్డ్స్ రీడ్ అయ్యాలకు, సో ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ ఏమైంది, సో ఓన్లీ కాంట్రాక్టర్ ఎంప్లాయీస్ ని ఈ వేరియబుల్ కౌంట్ చేస్తుంది. సో అప్పుడు మనకు టోటల్ కాంట్రాక్టర్ ఎంప్లాయీ యొక్క కౌంట్ తెలుస్తుంది. ఓకే, సో దాన్ని ఈ వేరియబుల్లో మనం పెట్టుకున్నాం బయట అవుట్ సైడ్, సో ఈ వేరియబుల్లో ఉంటుంది. సో దాన్ని ఈ వేరియబుల్ నే కౌంట్ కాంట్రాక్టర్ ఎంప్లాయీస్ ని, చూడండి నేను వ్యూ బ్యాక్ డాట్ కాంట్రాక్టర్స్ అనే దాంట్లో కౌంట్ అసైన్ చేసిన. ఈ వ్యూ బ్యాక్ కి మనం తెలుసు ఎన్ని వ్యూ బ్యాక్స్ అయినా పాస్ చేసుకోవచ్చు. వ్యూ బ్యాక్ కి ఈ వేరియబుల్ ఇచ్చినాం అనుకో, మనం ఈ వ్యూ లోడ్ అయ్యేటప్పుడు ఈ వాల్యూ లోడ్ అయిపోద్ది. చూడండి అవుట్పుట్ రన్ చేస్తాను నేను, చూడండి మన దాంట్లో కాంట్రాక్టర్స్ 3 ఉన్నాయి కాబట్టి, సారీ ఇది 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 కాంట్రాక్టర్స్ కాదు, ఇది కాంట్రాక్టర్స్ 3. కాంట్రాక్టర్స్ కూడా 3 ఉన్నాయి, 1 2 3 కాంట్రాక్టర్స్ ఉన్నారు. యాక్టివ్ లో ఉన్న ఇది ఎంప్లాయ్ కౌంట్ కూడా 3, 1 2 3. ఓకే, అర్థమైందా? సో అట్లా సేమ్ ఇప్పుడు ఎట్లా కాంట్రాక్టర్స్ చేసినాం, మిగతా దానిలో కూడా అట్లే క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు ఇది కాంట్రాక్టర్స్ అనేది ఈ స్టేట్ ఈ టైప్ ని బట్టి. తర్వాత ఏంది, కౌంట్ యాక్టివ్ ఎంప్లాయీస్. చూడండి కౌంట్ యాక్టివ్ ఎంప్లాయీస్ అంటే నెట్ ఎంప్లాయ్ కౌంటే. సో కౌంట్ యాక్టివ్ ఎంప్లాయీస్ అంటే చూడండి ఈ వాల్యూ యాక్టివ్ స్టేటస్ వాల్యూ బ్యాక్ ఎండ్ యాక్టివ్ ఉంటే సో అది యాక్టివ్ అనమాట. సో నెట్ ఎంప్లాయ్ కౌంట్ అంటాం దాన్ని, కౌంట్ యాక్టివ్ ఎంప్లాయీస్ అని. సో +1 అవుతా ఉంటుంది అట్లా. అట్లా మనకి అది కూడా ఈ కౌంట్ యాక్టివ్ ఎంప్లాయీస్ అనేది కూడా పైన మనం అవుట్ సైడ్ ఒకటి షీషా వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటాము. ఓకే, సో దానికి ఈ వ్యూ బ్యాక్ డాట్ నెట్ ఎంప్లాయ్ కౌంట్ కి మనం అసైన్ చేస్తే చూడండి ఇక్కడ వ్యూ ఫుల్ ఎంప్లాయ్ డేటాలో చూడండి @వ్యూ బ్యాక్ డాట్ నెట్ ఎంప్లాయ్. సో @వ్యూ బ్యాక్ నెట్ ఎంప్లాయ్ అంటే ఫుల్ ఎంప్లాయ్ అని, కౌంట్ యాక్టివ్ ఎంప్లాయీస్ మన వేరియబుల్ ఉంది కాబట్టి సో ఆ వాల్యూ వచ్చి ఇక్కడ లోడ్ అవుతుంది. జస్ట్ వ్యూ బ్యాక్ మనం అక్కడ వ్యూ బ్యాక్ లో అసైన్ చేసాము, అది ఇక్కడ వచ్చి అవుతాయి. సేమ్ అట్నే వ్యూ కాంట్రాక్టర్స్ అనేది, సో టీబీపీ అనేది అండ్ కౌంట్ రిసిగ్నేషన్ ఎంప్లాయీస్ అనేది, సో ఎవరైనా లాస్ట్ ఇది ఆల్టరేషన్ అంటే లాస్ట్ 3 months లో రిజైన్ చేసిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ అట్లా. సో ఇది కూడా ఇది రెడ్ అంటే ఐ మీన్ ఇన్యాక్టివ్ లో ఉన్న వాళ్ళ అనమాట. సో ఇది ఇన్యాక్టివ్ లో ఉన్న వాళ్ళం చూద్దాం. సో స్టెప్ అంటే చూద్దాం, ఇది ఇన్యాక్టివ్ చేద్దాం. సో దీనిలో పెరుగుతాం, సారీ యాక్టివ్
సో ఒకదాన్ని రెడ్ చేద్దాము, చూద్దాం నెగిటివ్ చేద్దాం దీన్ని. చూడండి, ఇది కౌంట్ వచ్చేసి ఇన్యాక్టివ్ లో ఉన్న వాళ్ళందరినీ కౌంట్ చేస్తుంది. సో 4 ఇన్యాక్టివ్ ఉన్నారు. సో అందుకే ఇప్పుడు యాక్టివ్ కూడా ఇందాక 3 ఉన్నది, 2 అయింది. బట్ కాంట్రాక్టర్స్ అయితే మనం చేంజ్ చేయలేదు, 2 ఉన్నాయి. కాంట్రాక్టర్స్ కూడా చేంజ్ చేస్తే ఆబ్వియస్ గా చేంజ్ అవుతుంది. చూడండి, కాంట్రాక్టర్స్ ఏదైనా ఒక వాల్యూ తీసేసి ఎడిట్ చేసి పర్మనెంట్ అనివ్వండి, సేవ్ చేయండి. సో ఇప్పుడు 3 ఉండేది ఆటోమేటిక్ గా దూరిపోద్ది. మన టేబుల్లో ఉండేది 2 ఉంది కదా, చూడండి కాంట్రాక్టర్స్. అట్లా మనం ఈ వాల్యూస్ కూడా చేంజ్ చేసేదాన్ని బట్టి ఇలాంటివి వస్తుంది. సంథింగ్ సో ఇదొక్కటి ఎప్పుడైతే కాంట్రాక్టర్ నుంచి మనం పర్మనెంట్ వేస్తే ఏం చేయండి. టైప్ కదా, ఎంప్లాయీ టైప్ ప్యాకెట్ లో ఏం అప్డేట్ అయిందో మనం చూద్దాం. చేసినప్పుడు ఈ వాల్యూ రీడ్ చేయడం రాంగ్ అప్డేట్ అయింది. ఓకే, సో అది రాంగ్ అప్డేట్ అయిందంటే ఇక్కడ ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు మనం అది ఎడిట్ చేసినప్పుడు కదా, సేవ్ చేసేటప్పుడు రాంగ్ వాల్యూ సేవ్ చేసినప్పుడు, అంటే రాంగ్ వాల్యూ ఎట్లా పాస్ అయింది అనేది మనం బటన్ సేవ్ ఫంక్షన్ లో క్లిక్ చేయాలి. సో ఈ టైప్ వచ్చేసి ఏదో సంథింగ్ ఇక్కడ మనం పాస్ చేసినప్పుడు రాంగ్ అప్డేట్ చెక్ చేద్దాం. డీబగ్ చేసుకోవాలి, మీరు సంభవం మిస్ అయింది. సో అట్లా వచ్చినా కూడా ఎర్రర్ ఏముండదు. ఎక్కడ ఎర్రర్ వచ్చింది, ఎందుకు ఎర్రర్ వస్తుంది, స్టెప్ బై స్టెప్. సో అక్కడ ఇది ఈ టైప్ అనే కాలం దగ్గర మనం ఈ టైప్ వాల్యూ ఇక్కడ రీడ్ చేస్తాం ఫస్ట్ పేజ్ లో. ఫస్ట్ ఓకే, సేవ్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ నుంచి ఈ టైప్ వాల్యూ వస్తుంది. సో ఒకసారి టెస్ట్ చేద్దాం ఏమొస్తుంది అనేది. ఓకే, రీలోడ్. కాంట్రాక్టర్ అని పెడతాను, ఒకసారి ఎడిట్ చేస్తాను ఫీల్డ్ ని. ఎడిట్ సేవ్ అనమాట. చూడండి, ఇది రీడ్ చేసేది ప్రాపర్ గా రీడ్ చేయట్లేదు. ఈ యొక్క ఫోన్ కి ఎందుకు ప్రాపర్ గా రీడ్ చేయలేదని చూడండి. మనం ఈ ఈ ఈ టైప్ లోకి ఇది కాల్ చేసినప్పుడు ప్రాపర్ గా రాలేదు. స్టేబుల్ ఇక్కడ ఈ లైన్ మీద ఏం మిస్టేక్ ఉంది అన్ని ప్రాపర్ గా క్లియర్ అవుతుంది. సో గైస్, ఐ థింక్ మనం ఏదో చిన్న మైనర్ మిస్టేక్ చేసాము. సో ఎడిట్ టైప్ దిస్. యాక్చువల్లీ ఐ థింక్ మనం ఈ కాపీ చేసేటప్పుడు ఏమైనా స్టైల్స్ పేస్ట్ అవుతున్నట్టున్నాయి. చూడండి, బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా లేదు. సో బెటర్ నేను ఫ్రెష్ గా డిలీట్ చేసి కాంట్రాక్ట్ అని ఇస్తాను. స్టిల్ అదే వస్తుంది. మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. ఎడిట్ చేద్దాము. ఎడిట్ చేసి కాపీ పేస్ట్ లేకుండా మనం సింపుల్ గా ఎడిట్ చేసి టైప్ చేయండి. చూడండి, ఇప్పుడు కాంట్రాక్టర్ తీసుకుంది. ఓకే, సో కాపీ పేస్ట్ చేయదండి. ఆ వాల్యూ HTML CSS కాపీ అవుతుంది సంభవ్. ఓకే, సో అలా చేస్తాము. సో ఈ మీకు ఈ డాష్ బోర్డ్ అయితే అర్థమైంది కదా. సో సింపుల్ గా ఇది మనం ఈ వాల్యూస్ లోడ్ అయ్యే దాన్ని బట్టి, సో ఇది యాక్టివ్ అని, ఒకవేళ ఇన్యాక్టివ్ అయితే
ఇక్కడ కౌంట్ పెరుగుతుంది. యాక్టివ్ అయితే నెట్ ఎంప్లాయ్ కౌంట్ పెరుగుతుంది. ఓకే, సో ఇక్కడ పర్మనెంట్ కాంట్రాక్టర్స్ ఎంతమంది ఉంటే అంతమంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకోటి ఎడిట్ చేస్తాను చూడండి. ఇప్పుడు సెకండ్ కాంట్రాక్టర్ 3 ఉన్నాయి కదా. సో సెకండ్ కాంట్రాక్టర్ నేను పర్మనెంట్ యాడ్ చేస్తాను చూడండి. ఓకే, సో సేవ్. సక్సెస్ఫుల్లీ కాంట్రాక్టర్స్ కూడా 2 అయింది. ఓకే, ఇంకా మనకి బ్రేక్ పాయింట్ స్టేటస్ తీసుకోవడం ఇక్కడ అవసరం లేదు, టెస్ట్ కోసం పెట్టాము కదా. సో అట్లా డీబగ్ చేసుకోవాలి ఎక్కడ నుంచి ఎక్కడ వాల్యూ, ఏ వాల్యూ ఎక్కడ రీడ్ అవుతుంది. సో మీకు ఐడియా ఉంది. దట్స్ ఫైన్. సో డాష్ బోర్డ్ అనేది ఇలా మెయింటైన్ చేస్తాము. సో ఈ డేటా ఎట్లా, సో ప్రతిసారి మనము ఇక్కడ లూప్ మన లాజిక్ ఎట్లా రాసాము, ప్రతిసారి లూప్ తిరిగేటప్పుడే ప్రతి రికార్డు మనం ఈ డేటా టేబుల్ డేటా వచ్చిన తర్వాత ప్రతి రికార్డ్ని లూప్ తిప్పుతాం. ప్రతి వాల్యూని మనం బ్యాక్ ఎండ్ ఉన్న ప్రతి వాల్యూ, ప్రతి ఫీల్డ్ వాల్యూ, ప్రతి కాలం వాల్యూని మనం రీడ్ చేస్తాం. సో అప్పుడు ఏదైనా మాడిఫై చేంజ్ చేసుకోవాలంటే సో ఇట్లా మనం లాజిక్ వచ్చిన డేటాని బట్టి మనం మాడిఫై చేయడమో లేదంటే కౌంట్ చేసుకోవడమో అట్లా ఏ ఆపరేషన్స్ అయినా మనం చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని లాజిక్, మనం బిజినెస్ లాజిక్ అని కూడా అంటాం మనం. ఓకే, సో ఇలాంటి కైండ్ ఆఫ్. సో అండ్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో నేను కోడ్ ఆప్టిమైజ్ చేశాను. సో ఇది కోడ్ ఆప్టిమైజేషన్లో లేదు. సో మీరు చేసుకోండి తర్వాత. సో యాజ్ సింపుల్ యాజ్ ఏంటంటే చూడండి, ఇక్కడ ఇది కామన్. ఓన్లీ ఈ స్టోర్ ప్రొసెసర్, ఈ స్టోర్ ప్రొసెసర్ లైన్ ఓకే తప్ప ఇక్కడ మిగతా డేటా ఇంతవరకు. సో ఇక్కడ ఇదంతా డేటా ఎన్ని లైన్స్ ఉంది చూడండి. ఓకే, ఆల్మోస్ట్ ఇది ఎన్ని లైన్స్ ఉంది, ఇది ఫస్ట్ ఇక్కడ 31 నుంచి 93 అంటే 94 లైన్స్. ఆల్మోస్ట్ 31 నుంచి అంటే ఆల్మోస్ట్ 60 లైన్స్. 60 లైన్స్ ఆఫ్ కోడ్. అంతా కామనే. ఓకే, అంతా కామనే, వేరియబుల్స్ ఇదంతా కామనే. సో ఓన్లీ ఈ 2 లైన్స్ చేంజ్ ఉంది. ఇక్కడ స్టోర్ ప్రొసెసర్ నేమ్ ఇది చేంజ్ అవుతుంది. ఓకే, దీంట్లో ఇక్కడ బట్ ఏమంటే కింద ఒక లైన్ ఎక్స్ట్రా యాడ్ చేస్తాం, ఎందుకంటే ఇది సర్చ్ రిజల్ట్స్ కి సర్చ్ పారామీటర్ మనం పాస్ చేస్తాం. ఈ 2 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది కదా. సో ఇంత రిపీటెడ్ కోడ్ అనేది ఇట్స్ ఇన్ఎఫిషియన్సీ అనమాట. సో ఇట్లా ఎప్పుడు చేయొద్దు. ఓకే, సో జనాలకి అర్థం కావడానికి నేను ఓకే ఇఫ్ కండిషన్ ఇట్లా పెట్టి చెప్తాను, ఇట్లా చెప్తాను. ఫిల్టర్ ఈక్వల్స్ టు 0 అంటే ఓకే, ఫిల్టర్ ఈక్వల్స్ టు 0 అయితే మనకి ఈ వ్యూలో ఈ డేటా లోడ్ అయితే ఓకే, లేదంటే ఎల్స్ లేక వస్తుంది, మళ్ళీ సేమ్ ఫ్రెష్ గా ఇది కాల్ అయితే. బట్ ఈ బ్లాక్ ఏమో ఎగ్జిక్యూట్ అవ్వదు, ఈ కోడ్ ఏమో ఈవెన్ ఇలా పెట్టినా కూడా. బట్ ఇట్స్ నాట్ ఏ బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. సో మనం కోడ్ ఆప్టిమైజేషన్ లో ఎట్లంటే వీళ్ళంత మన పేజ్ లో తక్కువ కోడ్ పెట్టుకుంటాం అనమాట. ఓకే, ఎందుకంటే ఈ కండిషన్ లో ఏదో ఒకటి ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, సో అది. సో ఇదంతా తీసేసి మీరు ఇక్కడ ఫిల్టర్ అనేది ఇక్కడ స్టోర్ ప్రొసెసర్ పెట్టి చేంజ్ చేసేయండి. సో ఈ 2 లైన్స్ ఆఫ్ కోడ్ అయితే మిగతా అంతా రొటీన్ కాబట్టి సో కామన్ అయితే అది ఆల్రెడీ మీకు గుర్తు లేకపోతే మనం ఆల్రెడీ ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ వ్యూ ఎంప్లాయీ డేటా చేసేటప్పుడు మనం ఫంక్షనాలిటీ యూజ్ చేసినాము. రిక్వెస్ట్ చేయండి. థింక్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్. ఐ థింక్ విల్ సీ వన్ మోర్ టైమ్ విల్ కవర్ ఆల్ ద పేజెస్. సో అన్ని ఫంక్షనాలిటీస్ మనం చూసాము. సో మీరు ఇలా ఎక్స్ట్రా కావాలంటే డిలీట్ బటన్ పెట్టుకోండి. ఓకే, డిలీట్ చూడండి. ఓకే, సో ఈ కోడ్ ఎట్లయినా మీకు మన వెబ్సైట్ లోనే ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. సమ్వేర్ డౌన్లోడింగ్ పెట్టింటాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో థింక్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్ గైస్. సో అన్ని ప్రాక్టీస్ చేసుకోండి బాగా. ఓకే, థ్యాంక్ యూ గైస్, బై బై, సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో.